Hi guys, long time no see. అసలు ఎందుకన్నా నేను అలా మేబీ 4 days మొత్తం నేను రూమ్లోనే ఉన్నా, అందుకే అలా అనిపిస్తుందేమో నాకు. ఆల్మోస్ట్ 15 days పోయాయి ఎగ్జామ్స్ వల్ల. కానీ మ్యాటర్ ఏంటంటే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా నేను ఈ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తున్నాను. అందుకే ఎగ్జామ్స్ చాలా బాగా రాశాను, యు నో రైట్. సో యా, 1 month బ్యాక్ ఇదే టైంకి బాహుబలి ది ఎపిక్ అనేది రిలీజ్ అయింది. సో వై నాట్ బాహుబలి థీమ్లో ఏదైనా పైప్ కోడింగ్ చేస్తే ఎలా ఉంటుంది? కానీ ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం ఓ పని చేద్దాం, ఏం అడుగుదాం, కరెక్ట్ చెప్తుంది. A few moments later. దీనమ్మ అడగనే లేదు. జెమిని, జీపీటీ, క్లాడ్, లిప్స్టిక్, పెన్సిల్లు అన్నిటినీ అడిగా. ఒక్క ప్రాజెక్ట్ కూడా ఇంట్రెస్టింగ్గా లేదు సార్, ఒక్క ప్రాజెక్ట్ కూడా. నువ్వు నవ్వరా, నువ్వు నవ్వు, నీ పని బాగుంది. టైం అయిపోతుంది, టైం అయిపోతుంది. రేపా సినిమా రిలీజు, ఐడియా ఏం లేదు. ఏం చేసేది ఇప్పుడు? రాజమౌళి గారిని ఎక్కువ టెన్షన్ నేను పడుతున్నా అసలు. ఎట్లయితే నేను ఎప్పుడు ఫేమస్ అవుతానో ఏందో. ఇంకా లాభం లేదు సార్, మన సెటప్ వేయాల్సిందే. ఓం భగిని భాగోదరిని ఐడియా ఆవాహయామి, ఐడియా ఆవాహయామి, ఐడియా ఆవాహయామి. ఓ పని చేద్దాం, బాహుబలి థీమ్లో ఒక గేమ్ డిజైన్ చేస్తే ఎలా ఉంటుంది? ఓకే, ఐడియా బాగుంది, కానీ ఏం గేమ్ బిల్డ్ చేస్తాం? నా దగ్గర అయితే ఒక ఐడియా ఉంది, కానీ ఇది ఎలా ఉంటుందో నాకు తెలీదు. సో మీరు బాహుబలి మూవీ చూసినట్టయితే శివుడు మాహిష్మతి ప్యాలెస్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటాడు, కానీ వాల్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి. సో శివుడు తన తెలివితేటలు మొత్తం వాడు ఏం చేస్తాడంటే కోకోనట్ ట్రీస్ని బెండ్ చేసి ఒక హెక్సాగనల్ షేప్లో ఫామ్ చేసి అవతల సైడ్కి వెళ్తాడు అనమాట. సో ఇది చూస్తే సంథింగ్ యాంగ్రీ బర్డ్స్ టైప్లో ఏమైనా చేయొచ్చు మనం. సో దట్ ఒక్క సోల్జర్ అనేవాడు ఫర్ సపోజ్ ఒక కోకోనట్ ట్రీ మీద ఉన్నాడు, అండ్ వాడిని మనం లాగి వదిలితే వాడు మాహిష్మతి వాల్ని దాటాలి. అండ్ దాటితే కనుక వాడికి ఒక పాయింట్ వస్తుంది, ఒకవేళ గాడ్ని కనుక హిట్ చేస్తే వాడికి -1 పాయింట్ వస్తుంది. చక్క పనులు స్టార్ట్ చేసేద్దాం. అది ఐడియేషన్ ఫేజ్ మొత్తం. యాక్చువల్గా మొన్ననే ఎగ్జామ్స్ అయ్యాయి, అండ్ 1 dayలో కంప్లీట్ చేసేద్దాం అనుకున్నా, 1 day. కానీ రియాలిటీ చెక్ అప్పుడే వచ్చింది. బ్లైండ్గా కాపీ పేస్ట్ చేస్తున్నా, ఇక్కడ ఇచ్చిన కోడ్ని అక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నా అంతే. అసలు ఏం చేస్తున్నానో కూడా నాకే అర్థం కావట్లే. ఫస్ట్ డే నాకు నా రియాలిటీ చెక్ అర్థమైంది. సో యా, బ్లైండ్గా కాపీ చేయడం వల్ల నా డే మొత్తం వేస్ట్ అయింది. 1 day గాన్. అసలు ఏం అర్థం కావట్లేదు. 4 చదువుతున్నా, 4 కాపీ చేస్తున్నా, 4 పేస్ట్ చేస్తున్నా, అయినా సరే ఏం అర్థం కావట్లేదు. నేను మెంటల్గా కొంచెం స్ట్రెయిన్ అవుతున్నాను. ఎందుకంటే నాకు తెలియంది, నేను చాలా తక్కువ టైంలో మంచి అవుట్పుట్ ఇద్దామని ట్రై చేస్తున్నాను. నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ మంచి అవుట్పుట్ ఇవ్వాలని ట్రై చేస్తున్నాను నేను. సో నేను క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వలేను. నేను నేర్చుకోవట్లేదని కాదు, బట్ ఐ డోంట్ హ్యావ్ టైం కదా. బట్ ఐమ్ ట్రైంగ్, ఐ విల్ ట్రై.
ఐ విల్ నెవర్ గివ్ అప్. అసలు ఈ విషయంలో అస్సలు తగ్గదు, ఎలా అయినా చేస్తాను. అసలు దరిద్రం ఏంటంటే గ్రావిటీ ఉంది, ఫిజిక్స్ ఉంది, కోఆర్డినేట్ జామెట్రీ ఉంది, ఒక ఎన్విరాన్మెంట్ ఉంది, ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, కన్స్ట్రెంట్స్ ఉన్నాయి. ఏది ఎటు నుంచి ఎలా వెళ్తుంది అసలు ఏం అర్థం కావట్లేదు. ఇంకో దరిద్రం ఏంటంటే రియాక్ట్ కూడా మర్చిపోయాను. మళ్ళీ రియాక్ట్ బేసిక్స్ ఉన్నాయి చూడండి, బుక్స్ ఎలా వాడాలి చూడండి, బుక్స్ ఒక్కొక్క బుక్ అసలు ఏం పని చేస్తుందో చూడండి. యా, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను చేయలేను కాదు, చేసేస్తాను. కానీ ప్రాబ్లం ఏంటంటే టైం. ఐ వాంట్ టు డెలివర్ మోర్ ఇన్ లెస్ టైం, క్వాలిటీ తగ్గకుండా. మేబీ ఐ షుడ్ చేంజ్ మై మైండ్ సెట్. లేకపోతే నేను ఇంకేం చేయాలి. ఇదే ది బెస్ట్ పాసిబుల్ రూట్ అనిపిస్తుంది. తక్కువ టైంలో నేను అందరికీ క్లోజ్ అవ్వాలి, నేను ఒకరిని ఉన్నానని తెలియాలి. సో యా, తక్కువ టైంలో ఎక్కువ అవడానికి ట్రై చేస్తాను. ఏదేమైనా సరే క్వాలిటీ విషయంలో మాత్రం అసలు తిరిగి చూడాల్సిన అవసరం. యా యా ఐ నో డే 2 కొంచెం హెవీగా ఉంది, కొంచెం కాదు చాలానే హెవీగా ఉంది. కానీ డే 3కి మాత్రం నేను ఫుల్లీ ప్రిపేర్డ్ అయి ఉన్నా. డే 2 నైట్ మొత్తం కూర్చొని హోంవర్క్ చేశాను టు గెట్ మై బేసిక్స్ రైట్. అసలు ఫస్ట్ థింగ్, నేను ఎక్కడ తప్పు చేశాను అంటే నా కోసం అన్ని రాసేస్తుందని నేను తప్పు చేశాను. బట్ దట్స్ నాట్ ద కేస్. అసలు అది ఇచ్చింది అసలు రూపాయికి కూడా పనికి రాలేదు యాక్చువల్గా చెప్పాలంటే. సో నా బేసిక్స్ అన్నీ రైట్ ఉంటేనే నేను ఏదైనా పని చేయగలను. సో నేనేం చేశాను, ఫస్ట్ మ్యాథమెటిక్స్ యొక్క బేసిక్స్ అన్ని తెలుసుకున్నాను. అసలు ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, ఫిజిక్స్ ఎట్లా అప్లై అవుతుంది, అసలు గ్రావిటీ ఎలా అప్లై అవుతుంది, గ్రావిటీని ఎలా ఆపాలి, బేసిక్ కోడ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, రియాక్ట్తో ఎలా కలపాలి, రియాక్ట్లో ఉన్న ఎలిమెంట్స్ నేను ఎందులోకి ఎలా వాడుకోవాలి. ఓకే, మళ్ళీ వాటి మీద హోంవర్క్ చేశాను. అసలు యూజ్ ఎఫెక్ట్ ఎప్పుడు వాడాలి, యూజ్ స్టేట్ ఎప్పుడు వాడాలి, యూజ్ రెఫ్ ఎప్పుడు వాడాలి. ఇదంతా నా బేసిక్స్. నేను ఇదంతా ఒక స్టేజ్ వచ్చిన తర్వాతే కోడ్లో దిగుదామని ఫిక్స్ అయ్యా. సో డే 2 నైట్ మొత్తం కూర్చొని నేను దీని మీద హోంవర్క్ చేశాను. అండ్ డే 3 టుడే, డే 3కి వచ్చేసరికి నా దగ్గర చాలా కాన్ఫిడెన్స్ ఉంది. సో యా, ఈ రోజు చూద్దాం అసలు నేను ఏమైనా చేయగలనా లేదా. Meanwhile, ఓడ్ ఆవా హే అని, ఓడ్ ఆవా హే అని, ఓడ్ ఆవా హే అని. యు నో వాట్, ఈరోజు నేను చాలా నేర్చుకున్నాను. డే 3 ఎండింగ్ వచ్చేసరికి చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఎందుకంటే ఆల్మోస్ట్ గేమ్ అయిపోయినట్టే. సో యా, చాలా సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. నేను ఈ వీడియోలో కాంప్లెక్స్ డీటెయిల్స్ గురించి చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే నేను ఈ వీడియోని ఒక సినిమాలా తీద్దాం అనుకుంటున్నాను. లైక్ హైస్ చూపించి, లోస్ చూపించి, ఒక హై నోట్ ఎండ్ చేసి, నేనేం నేర్చుకున్నా ఈ ప్రాజెక్ట్ నుంచి, ఆ టైప్ ఆఫ్ వీడియో తీద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ కోడ్ గురించి, తెలుగు వైబ్ కోడింగ్ ఛానల్ గురించి ఆబ్వియస్గా నేను చెప్తా, కంగారేం లేదు, నెక్స్ట్ వీడియోలో అదే చేద్దాం. సో యా, అప్పుడు మీకు ఆ కోడ్ అనేది ఇన్ డీటెయిల్గా నేను చెప్తా. కడిగి పారిపోండి, ఎక్కడ ఉంటా. ఓకే, హాయ్, ఎందుకంత జాలీగా ఉన్నా అనుకుంటున్నారా? యా, అఫ్ కోర్స్, ఆల్మోస్ట్ గేమ్ కంప్లీట్ అయింది. ఇంకేంట్రా మిగిలిందనేసరికి డీజే కొట్టాలి కదా.
సౌండ్ ఎఫెక్ట్స్ కూడా పెడతాను గేమ్లో, మామూలుగా ఉండదు అసలు. సో యా, ఏం చేద్దాం అనేసరికి లాస్ట్లో ఇంకొకటే మిగిలింది, సౌండ్ అద్దరిపోవాలి. సో బాహుబలిలో ఉన్న సాంగ్స్ అన్ని మిక్సీ కొట్టి దానికి కొంచెం బుఫ్ఫులు యాడ్ చేసి, కత్తులు కటార్లు సౌండ్లు యాడ్ చేసి, ఒక వార్ ఫీల్ ఏదైతే ఉందో అది సాంగ్స్ తెద్దాం అనుకుంటున్నా. సో యా, ఆల్రెడీ ఈ వీడియో వచ్చే టైంకి ఆ సాంగ్ అనేది రిలీజ్ చేసి ఉంటా. ఒకసారి ఒక లుక్ వేసేయండి, సరదాగా వినండి, చదువుకున్నప్పుడు వింటే చాలా బాగుంటుంది. ఒక 10 minutes మైండ్ మొత్తం రిలాక్స్ అయిపోయి మామూలుగా ఉండదు అసలు. అంటే సాంగ్ ఏదో నేనే కొట్టిన వాళ్ళ మాట్లాడలేదు, వేరే వాళ్ళు ఎవరో కొట్టిన సాంగ్స్ అన్ని మిక్స్ చేశాను అంతే, అంతకుముందు ఏం చేయలేదు. సో యా, పదండి సాంగ్స్ మిక్సీ కూడా వేద్దాం. A little longer than a few minutes later.